లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన దేవా, దయగలిగిన యేసయ్య, ఈ దినము తండ్రి మిమ్మల్ని మేము ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అని మేము ధ్యానము చేస్తుండగా యేసయ్య, మా వాక్యములో మా ధ్యానములో మీరుండి మమ్మల్ని నడిపించండి, మాకు సహాయము చేయమని ప్రతి బిడ్డ నీ వాక్యమును వింటుండగా వారి మనోనేత్రాలు వెలిగింపబడినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక స్త్రీని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆమెను గురించి మనందరికీ తెలుసు. ఆమెని బైబిల్లో పాపాత్మురాలు అనబడే స్త్రీ అని వ్రాయబడి ఉంటుంది. అయితే ఈ స్త్రీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమించిందంట. కొంతమంది అంటారు, దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయన దేవుడు కదా, మనుషులము మనము ఎంతవరకు ఆయనను ప్రేమించగలుగుతామో, నిజంగానే మనము దేవుణ్ణి ప్రేమించగలిగే అంత గొప్పవారిమా, పెద్దవారిమా అని యేసు ప్రభువుని గురించి, లేకపోతే దేవునికి మనకి మధ్య ఉన్న బంధమును గురించి చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏమిటంట, ఆమె యేసు ప్రభువుని విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవే. హల్లెలూయా. దేవుణ్ణి మనము ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంట, మన పాపములను క్షమిస్తాడంట. చాలామంది ప్రేమిస్తే ఏం చేస్తారు, బహుమానాలు ఇస్తారు, లేకపోతే వారు ప్రేమను తెలియచెప్పడానికి మనకి ఏదో ఒక పనిలో సహకరిస్తుంటారు. ఏదో ఒక విధంగా మనకి వారు ఏం చేస్తుంటారంటే, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని వారు చేస్తున్న పనులను బట్టి మనకి తెలియచేస్తూ ఉంటారు. అయితే యేసయ్య మాత్రం ఏం చేస్తున్నాడంట, మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, లేకపోతే మనము ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ ద్వారా మనకు కలిగే లాభం ఏమిటంట, మన జీవితంలో మనము చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువుని ప్రేమించినప్పుడు ఆయనలో పరిశుద్ధతని మొదటిగా మనము ఇష్టపడతాం. యేసయ్య ఎలాంటి వాడంట, ఆయనను గురించి బైబిల్లో అనేక సాక్ష్యాలు రాయబడి ఉంటాయి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము ఎరుగని వాడు. ఎప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి రాకముందు అంతా ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది, నేను పరిశుద్ధుడనే గనక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని అనేక రకాలుగా పాత నిబంధన అంతా కూడా దేవుడు మనతో అలా మాట్లాడతాడు. కొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికీ
మనుషులే యేసు ప్రభువులోని అంటే దేవునిలోని పరిశుద్ధతను తెలియచేస్తూ ఉంటారు. ఆయనను గురించి వ్రాయబడిన లేఖనాలు ఏమిటంట? ఆయన ఏ పాపమును లేనివాడు. ఈ మాట యేసు ప్రభుని గురించి ఎవరు చెప్తారు అంటే పిలాతు చెప్తాడు. ఆయనలో ఏ దోషమును నేను చూడలేకపోతూ ఉన్నాను, ఆయనలో ఏ తప్పిదాన్ని నేను చూడలేకపోతున్నాను, కాబట్టి ఆయనని విడిచిపెడతాను అని పిలాతు యేసుని గురించి సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము ప్రేమించడము ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడంట? మన పాపాలని క్షమిస్తాడంట. హల్లెలూయా. చాలామంది మనుషులు పాపములను పోగొట్టుకోవడానికి రకరకాలైన మార్గాలను ఎన్నుకుంటూ ఉంటారు. కొంతమంది బలులను అర్పిస్తూ ఉంటారు, జంతువులను అర్పిస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఒక మేక పిల్లనో గొర్రె పిల్లనో బలి ఇచ్చి ఈ సంవత్సరం అంతా మేము చేసిన పాపాలు పోయాయి అని చాలామంది భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంట? ఆయనను ప్రేమించిన వారి పాపములను ఆయన క్షమిస్తాడంట. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తున్నాము అంటే ఆయనలాగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నాము అని అర్థం. యేసు ప్రభువులాగా పరిశుద్ధతలో బ్రతకాలని కోరుకుంటున్నాము అని అర్థం. ఎందుకంటే ఈ పాపాత్మురాలు అనబడే స్త్రీ, ఆమెను గురించిన సాక్ష్యం ఏమిటంట? ఈమె పాపాత్మురాలైన ఒక స్త్రీ, అంటే వ్యభిచారము చేస్తూ కుటుంబాలను పాడు చేస్తూ మనుషుల జీవితాలను పాడు చేస్తూ ఇతరుల బ్రతుకులని రోడ్డు మీదకి తీసుకొస్తూ, అంటే ఒక పురుషుడు తను సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ వ్యభిచారి దగ్గర ఏం చేస్తాడు? వదిలేస్తాడు, అంటే విడిచిపెట్టి వస్తాడు. అలా చేసినప్పుడు ఇంటి దగ్గర భార్య బిడ్డలు ఏమైపోతారు? ఆకలితోటి, కష్టాలతోటి, రోగాలతోటి, మనుషులు అంటున్న నిందలతోటి ఆ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటుంది. ఈమె వీరి బాధకి కారణము కాబట్టి ఆమెకి పెట్టబడిన పేరు ఏమిటంట? పాపాత్మురాలు. అంటే పాపము చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఇల్లు. పాపము చేసే కుటుంబాలు ఈ కుటుంబము అనే బిరుదును కలిగిన ఈ స్త్రీ యేసు ప్రభుని ప్రేమించడం ప్రారంభించింది. ఎలా ప్రారంభించింది? యేసు ప్రభువు ఒక ఇంట ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటిలోనికి యేసయ్యని కలుసుకోవడానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందట? కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తూ అత్తరుతోటి ఆయన పాదాలను ఏం చేస్తుందంట? అద్దుతూ ఉందంట. అంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రకాలైన పనులు చేసింది. మొదటిది ఏమిటంట? కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కార్వడం అనేది చాలా అమూల్యమైన సమయం. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు, మనల్ని అర్థము చేసుకునేవారు, వీరికి నా బాధను చెబితే నా హృదయము తేలికవుతుంది అనే వ్యక్తుల దగ్గరే ఏ మనిషి అయినా కన్నీరు కారుస్తాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఏడవరు. ఈ స్త్రీ మనుషులను అందరినీ సంతోషపెడుతుంది. ఆమె దగ్గరికి వచ్చిన వారు సంతోషపడుతూ వెళ్తున్నారు. కానీ ఈమెకి మాత్రం ఏముందంట? హృదయములో బాధ, ఏడుపు, కన్నీరు.
అది తన ఇరుగు పొరుగు వారికి చెప్పుకున్నా, తన బంధువులకు చెప్పుకున్నా, తన రక్త సంబంధికులకు చెప్పుకున్నా ఆ బాధ తీరేది కాదు. ఎందుకంటే ఈమె చేస్తున్న పని మంచిది కాదు అని సమాజము భావించి ఈమెను దూరంగా పెట్టేశారు, దగ్గరికి చేర్చుకోలేదు. ఒకవేళ ఈమె ఎవరితోనైనా స్నేహం చేయడానికి వెళ్ళినా, లేకపోతే వెళ్ళాలని ప్రయత్నము చేసినా ఎవ్వరు కూడా ఆమెతోటి స్నేహం చేయరు. అలాంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభువు మాత్రమే నా కన్నీటికి ఒక విలువిస్తాడు, అంటే నా బాధకి ఒక విలువిస్తాడు, నా శ్రమకి ఒక విలువిస్తాడు. ఎందుకంటే చాలామంది ఇంకొకరి బాధ అర్థము కాదు. వారు కష్టములో బాధలో ఏదన్నా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. వారు ఉన్నప్పుడు వింటున్నట్టు ఉంటారు, కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, వారి జీవితమును గురించి ఎగతాళిగా మాట్లాడతారు. ఈ స్త్రీ పరిస్థితి కూడా అదే. మనుషులకి ఎవరికి చెప్పినా కూడా ఆమెని పాపాత్మురాలనే చూస్తారు, కానీ ఆమె కూడా ఒక మనిషి అని ఎవరు కూడా దాన్ని గమనించరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈమె యేసు ప్రభు సీమోను ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళిన వెంటనే, దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే ఆమె హృదయములో ఉన్న భారాన్ని కన్నీటి ద్వారా యేసు ప్రభుకి తెలియచేస్తూ ఉంది. నోరు తెరిచి మాట్లాడలేదు, నోటితోటి ఆమె భావము చెప్పలేదు, నోటితోటి యేసు ప్రభు దగ్గర సంభాషించలేదు. కానీ యేసు ప్రభువు ఆమె కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆమెనేం చేస్తున్నాడు ఆయన, సరే బాధపడని, ఆమె హృదయము నిమ్మలమయ్యేంత వరకు కూడా యేసు ప్రభువుని ఆమెను వారించడల్లా. ఆ హృదయంలో బాధంతా బయట పడే తర్వాత వారికి ఏమైపోయింది, నెమ్మదైపోయింది హృదయం. కాబట్టి యేసు ప్రభు ఆమెకి ఆటంకము చెప్పడల్లా. ఎందుకంటే ఆమె జీవితానికి దేవుడు విలువనిచ్చాడు. హల్లెలూయా. ఆమెను ఒక మనిషిగా చూశాడు. ఆమెలో కూడా దేవుని యొక్క మనస్సు ఉందని తెలుసుకున్నాడు. ఆమె కూడా పరిశుద్ధత కోసం ఇష్టపడుతుందని గ్రహించాడు. తన పాపముల నుండి విడిపించబడాలి, తన కన్నీటి ద్వారా దాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమె హృదయాన్ని కడగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కన్నీరు కారిస్తే హృదయం ఎలా క్లీన్ అయ్యిద్దండి అంటారేమో. ఆ అనుభవం ఉన్న వారికి తెలుస్తుందండి. కన్నీరు కార్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన అయిపోయిన తర్వాత వారు ఏమంటారో తెలుసా, నా హృదయం చాలా నెమ్మదిగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఇంట్లో ట్యాంకులు ఉంటాయి, లేకపోతే నీళ్ళ బిందె ఉందనుకోండి. ఆ నీళ్ళ బిందెని 2 రోజులు నీళ్ళు పెట్టి పక్కన పెడితే ఆ నీళ్ళ బిందెలో మొత్తం ఏమైపోయింది, ఒక గమ్ లాంటిది ఫామ్ అవుతుంది. అది పట్టుకుంటే ఏమైపోతుంది, జారిపోతూ ఉంటుంది. అంటే మనకి పట్టుకోవడానికి అది సహకరించదు. మరలా ఏం చేస్తాం, దాన్ని నీట్గా క్లీన్ చేసి ఆ చెంబులోనో లేకపోతే గ్లాసులోనో ఆ నీళ్లు పట్టుకొని ఏం చేస్తాం, చక్కగా తాగుతాం. అంటే అది ఉపయోగకరమైనది. అది తాగడం వల్ల మనుషుల జీవితానికి మంచిది. అలా కాకుండా క్లీన్గా లేకపోయినా పర్వాలేదు తాగుతాము అంటే లోపలంతా వైరస్ ఫామ్ అవుతుంది. రకరకాల టైఫాయిడ్లు వస్తాయి, మలేరియాలు వస్తాయి వాటర్ ద్వారా. అంటే
మనిషి కూడా దేవుని సన్నిధిలో తన పాపమును బట్టి కన్నీరు కార్చకుండా ఉంటే అతని హృదయము లేకపోతే ఆమె హృదయము కడగబడలేదు అని అర్థము. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ కంటి నుండి కన్నీరు కారుతూ ఉందంటే నీ హృదయము కడగబడుతుంది అని అర్థము. హల్లెలూయా. నువ్వు పాపముల్ని ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతున్నావు అని అర్థము. ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాపముల్ని ఒప్పుకోవడమే కాదు, తల వెంట్రుకలతోటి యేసు ప్రభు యొక్క పాదాలని తుడుస్తూ ఉందంట. అంటే బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:15 వ్రాయబడి ఉంటుంది, స్త్రీకి తల వెంట్రుకలు ఘనత కోసము దేవుడు ఇచ్చాడంట. తల వెంట్రుకలు దేనికోసం ఇచ్చాడండి? ఘనత. అంటే చాలామంది కూడా ఎవరైనా బాగా పొడుగ్గా జుట్టున్న వాళ్ళని చూసి ఏమనుకుంటారు, అబ్బా ఎంత చక్కగా ఉంది జుట్టు, ఎంత పెద్దగా ఉంది జుట్టు అంటారు కదా. ఆ ఘనత అంటే విలువైనది. స్త్రీకి తల వెంట్రుకలు అనేవి దేవుడు ఘనతకు కారణంగా ఇచ్చాడు. ఈమె ఏం చేస్తుంది? తనకు కలిగిన ఘనతని దేవుని పాదాల దగ్గర పెడుతూ ఉంది. హల్లెలూయా. ఆమెకి ఏం ఘనత వచ్చిందంట? మంచి పేరు ఘనతగా రాలేదు ఆమెకి. ఆమెకి ఏమి ఘనత వచ్చింది? చెడ్డ పేరు ఘనతగా వచ్చింది. కొంతమందికి కాదులేండి, ఈ మధ్య ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో మంచి చేసిన వారు లేకపోతే మేలు చేసిన వారు, మంచి పనులు చేస్తున్నవారు పెద్దగా ప్రాచుర్యంలోకి రారు. కానీ ఏదైనా పనికి మాలిన పని చేస్తాడనుకోండి, అతని గురించి ఏం చేస్తారు? మొత్తం అసలు యూట్యూబ్ కానీ ఇంకా ఏది ఓపెన్ చేసినా వారి గురించే ఉంటాయి. ఇతను ఇలా చేశాడు, లేకపోతే ఈమె ఇలా చేస్తుందని న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఈ తప్పును గురించే ఎక్కువ చెప్తారు, కానీ మంచిని గురించి ఎక్కువ చెప్పరు. ఈ పాపాత్మురాలైన స్త్రీకి కూడా ఉన్న ఘనత ఏమిటంట? ఈమె పాపాత్మురాలని అందరికీ తెలుసు, మంచి పేరు లేదు, కానీ చెడ్డ పేరు ఈమెకి కలిగి ఉంది. ఆ పేరును పోగొట్టుకోవడానికి, ఆ పేరును తీసివేసుకోవడానికి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలని తుడుస్తూ ఉంది. హల్లెలూయా. అంటే మనము బయట మన జీవితము ఎలా ఉన్నా కూడా ఒక్కసారి మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు దేవుడు అని నమ్మిన తర్వాత మనం ఏమైపోవాలంట? మనకి ఎన్ని ఘనతలు ఉన్నా, ఎంత ఐశ్వర్యవంతులమైనా, లేకపోతే ఎంత పేరు ఉన్నా కూడా దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట తెలుసా? మనము ఏమీ లేని వారిమిగా ఉండాలంట. హల్లెలూయా. మనకి డబ్బు ఉంటే పక్కన పెట్టాలి, దేవుని సన్నిధిలో డబ్బు ఉపయోగపడకూడదు. మనకి ఘనత ఉంటే మన ఘనత దేవుని సన్నిధి బయట ఉండాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం అందరము కూడా ఆయనకి సమానమైన బిడ్డలమే. ఈ స్త్రీ కూడా తనకి కలిగిన ఆ పాపాత్మురాలు అనే చెడ్డ పేరును పోగొట్టుకోవడానికి ఇంకా ఒక్క నిమిషం కూడా ఖాళీగా కూర్చోలేదంటే, వచ్చినప్పటి నుండి ఆయన పాదాల దగ్గర నిలవబడి ఆ పాదాలకు పడుతున్న కన్నీటిని వెంట్రుకలతో తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటూ దేవుని ప్రేమిస్తూ ఉందంట. ప్రేమిస్తూ ఆమెకి కలిగినది మొదటిగా ఏం చేసింది? కన్నీటితో తన బాధని దేవుడి దగ్గర చెప్పుకుంది, తన పాపాల్ని ఒప్పుకుంటుంది. రెండవదిగా తనకు కలిగిన ఘనతనంతా కూడా దేవుని పాదాల దగ్గర పెట్టింది. మూడవదిగా ఆమె ఏం చేసింది? విలువైన అత్తరును తీసుకొచ్చి
ఆయన పాదాలను ఏం చేస్తుందంట, చక్కగా మాలిష్ చేస్తూ ఉంది. ఎందుకంటే మనకి చాలామందివి ఈ విషయం కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వాక్యం కదా. మనం అందరము కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చాలా పిసనారిగా ఉంటాం. బంధువులు వస్తే పిసనారిగా ఉండం, స్నేహితుల దగ్గరికి వెళ్తే పిసనారోళ్ళుగా ఉండం, లేకపోతే మనం ఎక్కడికన్నా ఊరెళ్ళాలి అంటే పిసనారి వాళ్ళలాగా ఉండం. కానీ దేవుని మందిరములో దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అందరం ఏమైపోతుంది తెలుసా, బింకమైన మనసు వస్తుంది, బింకాలాడే మనసు వస్తుంది. ఏంటంట, ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వకపోతే, దేవునికి చేయకపోతే ఇంకా నా తర్వాత ఇంకెవ్వరు లేరుగా, నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారులే. కానీ ఏమేమనుకుంటుంది తెలుసా, ఎవరు ఏమి చేసినా, ఎవరు ఏమి ఇచ్చినా ఒకరితో నాకు పని లేదు, నేను మాత్రము నాకు కలిగిన అత్తరును యేసు ప్రభు పాదాలు తుడవడానికి తీసుకొచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఆల్రెడీ ఒక ఇంట్లో ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి చేస్తుంటాడుగా. యేసయ్యకి వస్తే ఆహారం పెట్టుంటాడు, నీళ్ళు ఇచ్చుంటాడు, లేకపోతే భోజనానికి పిలిస్తే మర్యాద చేస్తాం కదా. అయినప్పటికీ ఎవరు ఎన్ని చేసినా నా వంతుగా నా యేసయ్యని నేను ఎలా గణపరచాలి, నా వంతుగా నా యేసయ్యని నేను ఎలా మహిమపరచాలి. ఎందుకంటే ఆమె పరిశుద్ధతను పొందుకోవడానికి యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆమె బాధ నివారణ కోసం యేసయ్య దగ్గరకు వచ్చింది. కాబట్టి ఒట్టి చేతులతో రాకూడదు అని యేసు ప్రభువుకు విలువైనది తీసుకొచ్చి పూస్తూ ఉందంట. హల్లెలూయా. పూస్తూ ఉంటే అపవాది ఊరుకుంటాడా? దేవుని పని ఎక్కడ ఘనంగా గొప్పగా జరుగుతుంటుందో అక్కడే అపవాది ఎక్కువగా పని చేస్తాడు. దేవుని పని ఎక్కడైతే మహిమకరంగా జరుగుతుంటుందో అక్కడే అపవాది గలిబిలి చేస్తూ ఉంటాడు. ఈ స్త్రీ దేవునికి తన జీవితంలో తనకి కలిగిన దానిని బట్టి దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటే సీమోను హృదయంలో అనుకుంటున్నాడంట, ఈయన ప్రవక్తేనా అని. ఏమనుకుంటున్నాడు? ఈయన ప్రవక్తేనా? ఈయన ప్రవక్త అయితే ఆమెని ఎందుకు తాకనిస్తున్నాడు తన పాదాలు? ఆయన ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని తెలుసు కదా, ఎందుకు ఆమెను తన దగ్గరికి తీసుకున్నాడు అని సాతాను స్వభావము కలిగిన ఈ సీమోను యేసు ప్రభువులను పరిశుద్ధతని చూడకుండా, ఆయన పాపుల రక్షకుడని చూడకుండా, పాపుల విమోచకుడని గ్రహించడం లేదు. ఆ స్త్రీని బట్టి దేవుని యొక్క పరిశుద్ధతని కొలత వేస్తూ ఉన్నాడు సీమోను. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు క్రియలను బట్టి కానీ, లేకపోతే సంఘములో జరిగే వాటిని బట్టి కానీ, సంఘానికి కావలసిన వాటిని బట్టి కానీ, దేవుని పరిచర్యకు అవసరమైన వాటిని బట్టి కానీ ఏం చేస్తుంటారో తెలుసా? ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు డబ్బు కోసమే చేస్తున్నారు, వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవడం కోసమే చేస్తున్నారు, వీళ్ళు ఇంకా ఇంకా ఏదో మాట్లాడుతూ దేవుని పనిని, ఆయన విస్తారమైన పనిని చెడగొట్టడానికి అపవాది చాలామంది హృదయాలను పట్టేశాడు. ఈ సీమోను యేసు ప్రభు తన ఇంటికి వస్తే నీళ్లు కూడా ఇవ్వలేదంట కాళ్ళు కడుక్కోవడానికి. అంటే దేవునిని ప్రేమించలేని వారు, యేసు ప్రభువుని ప్రేమించలేని వారు, యేసు ప్రభుకి ఆయన పరిచర్యలో ఏమి అవసరత ఉంటుందో వారికి తెలియదు. కాబట్టి ఇలానే మాట్లాడుతారు. దేవుడికి అవసరమా? దేవుడికి మనుషులు ఇవ్వాలా? దేవుడికి మనుషులు ఇవ్వకపోతే పని జరగదా?
దేవునికి అన్నీ అవసరమే. ఆయన ఏదైనా చేయించుకోగలుగుతాడు, చెయ్యగలుగుతాడు. కానీ నీ ప్రేమ ఏమిటి దేవుని పక్షమున అని దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పాపమును బట్టి కన్నీరు కారుస్తూ, తన పాపమును బట్టి దేవుని సన్నిధిలో గోజారుతూ, తనకు కలిగినది దేవునికి తీసుకొని వచ్చి ఆయనను ఘనపరుస్తూ ఉంటే, అపవాది స్వభావము కలిగిన ఈ సీమోను ఏం చేస్తున్నాడంట? అసూయ పడతా ఉన్నాడంట. ఈరోజు దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి, దేవుని బిడ్డలు కాని వారు యేసు ప్రభు యొక్క పనిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క ఆయనను ప్రేమించడాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు మన పాపములను క్షమించి నిత్య రాజ్యమును మనకి ఇస్తాను అని చెప్పినప్పుడు, పరలోకములో మన కొరకు ఆయన రాజవీధులను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. మన కొరకు క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును తయారు చేసి నివాసములు ఏర్పాటు చేస్తాను అని దేవుడు చెబితే, ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి తనతో పాటు ఉండడానికి మనల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. కాబట్టి అంతగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే, దేవునికి మనము తిరిగి ఏదైనా చేస్తే లోకం ఏం చేస్తూ ఉంది? ఇది సరి అయినది కాదు అని మాట్లాడుతూ ఉంది. కానీ మనుషులమైన మనకి కూడా మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఏదన్నా ఇచ్చారనుకోండి, మైండ్లో పెట్టుకుంటామా లేదా? ఫలానా సమయంలో నాకు వాళ్ళు ఇది ఇచ్చారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలండి మేలు అనుకుంటాం. మనిషివైన నీకే అంత ఆలోచనలు ఉంటే, నిజముగా నీవు దేవుని ప్రేమించిన దాన్ని బట్టి ఆయన తప్పకుండా నీ పాపాలు క్షమిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించనివ్వకుండా, దేవుణ్ణి ఎలా ప్రేమించాలోనని తెలియనీయకుండా అపవాది చాలామంది నోర్లని తెరిచాడు. అయితే మనము వారి నోర్లకి లోబడకూడదు. కానీ మనకై మనం ఏం చేయాలంట? ఆయన మా పాపాలని క్షమించాడు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి నేను ఖచ్చితంగా నా యేసయ్యను ప్రేమిస్తాను. హల్లెలూయా. ఆ తీర్మానం ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఉంది. సీమోను ఏమనుకున్నా, ఇంకెవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నేను మాత్రం యేసయ్యను ప్రేమిస్తాను, నేను మాత్రం యేసయ్యని నా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిస్తాను అని తనకి కలిగినదంతా కూడా యేసు ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. నీవు నన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో అంత అధికమైన పాపాలు, విస్తారమైన పాపాలు నువ్వు చేశావు, అంత విస్తారంగా నిన్ను క్షమించాను. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా నీ పాపాలు క్షమించబడతాయని బైబిల్లో రాశాడు ఆయన. అంటే మనము దేవుణ్ణి ప్రేమించడం అనేది మర్చిపోకూడదు. మొదటిది, మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలని క్షమిస్తాడు. రెండవది, దేవుడు మనల్ని ప్రేమిస్తే ఏం చేస్తాడు అని ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. హల్లెలూయా. ఇప్పటిదాకా మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడు అని మాట్లాడుకున్నాం.
ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడట, శాపాలన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మారుస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే బిలాము శపించడానికి నోరు తెరుస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలని. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోవాలని నోరు తెరవాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంట, అలా చెప్పాలి, శపించాలి అని ఎవరైతే అనుకున్నారో ఆ మాటలన్నిటిని ఏం చేస్తాడంట, శాపవచనాలని ఆశీర్వాదంగా మార్చాడంట. హల్లెలూయా. చాలామంది మనల్ని భలే శపిస్తారు కదా. కోపం వచ్చిందనుకోండి, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు పాడైపోయిను, వీళ్ళ పిల్లలకి రోగాలు రాను, వీళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోను అని ఏం చేస్తారు, రకరకాలుగా శపిస్తూ ఉంటారు. ఇంక కొంతమంది అయితే ఊర్లలో కోపం వస్తే మట్టి ఎత్తిపోస్తుంటారు. అది ఎందుకు ఎత్తిపోస్తారు నాకు తెలియదు, కానీ ఇలా మట్టి ఎత్తిపోస్తూ మీ ఇల్లు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలని అరుస్తూ ఉంటారు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తే, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, వాళ్ళు ఎన్ని శాపనార్థాలు పెట్టినా అవన్నీ నీకు ఆశీర్వాదంగా ఉంటాయి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దిగులు పడుతూ ఉంటారు. ఎవరైనా మనల్ని శపించారనుకోండి, ఆ మాటల్ని ధ్యానము చేస్తూ హృదయములు దిగులు పెట్టుకుంటారు. వామ్మో, వాళ్ళు ఇలా అన్నారు, మాకేమన్నా అవుతుందేమో, ఇలా మమ్మల్ని తిట్టారు, మా ఇంటికి ఏమన్నా అవుతుందేమో. ఒక్కొక్కసారి నేను కూడా అలా బాధపడ్డా, నేను కూడా అలానే అనుకున్నా. ఇలా శపించారు కదా, ఇలా శాపనార్థాలు పెట్టారు కదా, అలా జరుగుతుందేమోనని చాలాసార్లు నేను బాధపడ్డా. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తే ఎవ్వరు మనల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎవ్వరు మనల్ని ఎన్ని నిందలు వేసినా, ఎవ్వరు మనల్ని ఎంత కోపంగా మనల్ని తిట్టినా కూడా అవేవి కూడా మన మీద పని చేయవు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన చుట్టూ కంచెగా ఉంటాడు, మన చుట్టూ తన దేవదూతలను ఉంచుతాడు, మన చుట్టూ ఆయన ఆశీర్వాదాన్ని మనపై కుమ్మరిస్తాడు. కాబట్టి ఏ శాపవచనము కూడా మన కుటుంబాలని ఏలవో. హల్లెలూయా. ఈ మాటని మనము ధ్యానము చేస్తూ ఉంటే, బిలామును, ఆయన ఒక ప్రవక్త, బిలామును ఎలా అయితే శపించడానికి వస్తూ ఉన్నాడు, కానీ వచ్చిన అతని నోటిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన ప్రజలని ఆశీర్వదించడానికి ఆయన నోట్లో నుండి మాటలు వచ్చేస్తున్నాయి. అది ఈయనకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదు? దేవుడు తన ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తాడు అంటే, ఆ ప్రజల కోసము ఎవరినైనా ఉపయోగించుకుంటాడు, దేనినైనా చేయడానికి ఇష్టపడతాడు. ఆ ఘనమైన దేవుని యొక్క ప్రేమని బిలాము అర్థము చేసుకోలేదు కాబట్టి వెళ్ళిపోయాడు. గౌరవిస్తాను అన్నాడు కదా, నేను నిన్ను హెచ్చిస్తాను అని చెప్పాడు కదా, అందుకని ఆ గౌరవము కోసము పరిగెత్తితే దేవుడు బిలాముని పిచ్చివాణ్ణి చేసి ఇశ్రాయేలు ప్రజల్ని అంతకంతకు హెచ్చిస్తూ వారిలోనే రాజులను లేపుతాను అని ఈ బిలాము నోటి నుండి దేవుడు పలికించాడు. హల్లెలూయా. ఎవరైతే మన కుటుంబము పాడైపోవాలని, మన కుటుంబము నాశనం అయిపోవాలని, మన బిడ్డలు చెడిపోవాలని ఎవరైతే ఆశపడుతూ ఉంటారో, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తే వారిని రాజులుగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అయితే మనము చేయవలసింది ఏమిటంట, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదోనని తెలుసుకోవాలి.
దేవుడు ప్రేమిస్తున్నాడో లేదోనని ఎలా తెలుస్తుంది? మనము ఎవరి మాటలకి ఎక్కువగా విలువిస్తున్నామో అన్న దానిని బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో అర్థమైంది. మనము అపవాది యొక్క మాటలను, శాపగ్రస్తమైన మాటల్ని, పాడు చేసే మాటల్ని, దుష్టుడి నుండి వచ్చే మాటల్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాము అంటే దేవుని ప్రేమ మనకి దూరముగా ఉంది అని అర్థం. దేవుని ప్రేమ మనకి దగ్గరగా లేదు, సమీపముగా లేదు అని అర్థం. ఒకవేళ నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మనకు అర్థమైతే మనకి శాపవచనాలు మనకి గుర్తుకు రావు. లేకపోతే మనకి కీడు చేయాలో అనే తలంపులు కలిగిన వారు మనకి గుర్తుకు రారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ప్రేమించినంత వరకు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుని కాపుదల ఉన్నంత వరకు ఏ రాజు కూడా ఇశ్రాయేలు ప్రజలను జయించలేకపోయేవారు. ఎందుకంటే వారిని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకొకరు వచ్చి తన బిడ్డల జీవితాలని నాశనము చేయడానికి, ఇంకొకరు వచ్చి వారి కుటుంబాలను పాడు చేయడానికి, వారి పంటలను పాడు చేయడానికి, వారి శ్రమను దోచుకోవడానికి ఎవ్వరు వచ్చినా కూడా దేవుడు అనుమతించలేదు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు కాబట్టి కష్టమును దేవుడు వారి జీవితాల్లోనికి అనుమతించలేదు. కానీ మనుషులు కోరుకుంటున్నారు ఏమని? వారు పాడైపోవాలి, వారు నాశనం అయిపోవాలి, వారు తిరిగి లేవకూడదు, వారి కుటుంబము పాడైపోతే చూడాలి అని మనుషులు కోరుకుంటున్నారు. కానీ దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనలు వంటివి కావు కదా. ఒక మనిషిలాగా దేవుడు ఆలోచించడు. మనిషి పాడు చేయంటే దేవుడు పాడు చేయడు. ఎందుకంటే మనము ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి, దేవుడు తిరిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మన చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడు. హల్లెలూయా. ఎవరు హాని చేయడానికి వచ్చినా తిరిగి వారి మీదకే ఆ హాని వెళ్ళిపోయిద్ది, తిరిగి ఆ కష్టము వారి మీదకే వెళ్ళిపోయిద్ది. అది కూడా మన కళ్ళతో చూస్తాం. మనము ప్రార్థన చేసినప్పుడు ఒక కుటుంబముల గురించి వారి నుండి మనకు నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు దానిని దేవుని సన్నిధిలో అప్పగించిన తర్వాత దేవుడు వారి జీవితాలను ఎలా చేస్తాడు అని కూడా మనము గ్రహిస్తాం. గ్రహించినప్పుడు మనకు అర్థమైంది, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తే మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. పాపము మన జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత, పాపం అనేది మన కుటుంబాల నుండి విడిచిపెట్టిన తర్వాత, పాపము అనేది మనకి దూరముగా ఉన్న తర్వాత ఏ శాపము కూడా మనల్ని అంటదు. హల్లెలూయా. ఆ శాపము మన జీవితంలో లేనప్పుడు ఇంకా అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేలులే, అన్ని దీవెనలే. ఏది మనము పట్టుకున్నా కూడా ఆ పనిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏమిటంట, మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదా, ఆ ప్రేమను బట్టి మన పాపాలు క్షమించబడి శాపము నుండి విడిపించబడ్డామా లేదా, ఆ శాపము విడిచిపోయిన తర్వాత తిరిగి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా అని గ్రహించుకోగలిగితే మన జీవితాలను ఏం చేస్తాడంట. యూదా పత్రిక ఒక్క మాటనే చూసి ముగించుకుందాం. 1వ అధ్యాయము 20 వచనమును చదువుకుందాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుతూ, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? మనము కాచుకొని ఉండాలంట, దేవుని ప్రేమలో నిలిచి ఉండేటట్లు.
అలా ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో ఏ మనిషి కూడా ఆపలేనన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో మనము అనుభవిస్తూ అందరికీ కూడా ఆశ్చర్యకరమైన జీవితాలుగాను, అందరికీ కూడా ఆశ్చర్యమును కలిగించే కుటుంబాలుగాను దేవుడు నిలబెట్టునుగాక. ఆమేన్.